దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈనాడు మనము మాట్లాడుకోబడేటువంటి అంశము దేవుడు రాసిన రాతలు అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. రెండు పరిశుద్ధ లేఖన భాగములోనికి ఆలస్యము చేయక నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఈ నిర్గమకాండము అనేటువంటి ఈ యొక్క గ్రంథము యొక్క అర్థము విమోచన లేక విడుదల అనేటువంటి అర్థం వస్తూ ఉంది. మరి ఈ గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్త మోషే. ఇది ఏ కాలంలో రచించడం జరిగిందనగా క్రీస్తుకు పూర్వము 1452 నుంచి 1406వ సంవత్సరము మధ్య కాల వ్యవధిలో. మరి ఏ ప్రాంతము నుంచి ఈ గ్రంథాన్ని రచించాడనగా స్థలము మోయాబు మైదానములో మరి యొక్క గ్రంథాన్ని రచించిన రీతిగా చూస్తూ ఉన్నాం. మోషే అనగా అర్థము నీటి నుండి తీయబడినటువంటి వాడు అనేటువంటి అర్థం వస్తూ ఉంది. అయితే ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మోషే ఈ నిర్గమకాండము మాత్రమే కాదు, ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 గ్రంథాలను మరి పెంటటుక్ అంటారు, పంచగ్రంథాలు. ఈ పంచగ్రంథాలను కూడా మోషే రచించినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. మోషే నిర్గమకాండములు కదా ఆయన జన్మించింది, మరి ఆది కాండమునికి మోషేకు ఆది కాండానికి మధ్య కొన్ని తరాలు గడిచిపోయాయి. మరి తరాలు వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వారి విధి విధానాలు, వారి నడవడిక, వారి యొక్క క్రియలు, ఇవన్నీ మోషేకు మరి ఎవరు చెప్పుంటారు? కాబట్టి ఆది కాండాన్ని మోషే రచించలేదు అనేటువంటి ఒక డిబేటు ఈ రోజులలో ఇంకా ప్రపంచంలో జరుగుతూ ఉంది. కానీ ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మోషే దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా మరి ఆది కాండాన్ని కూడా రచించినటువంటి రీతిగా బైబిల్ స్కాలర్స్ తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కువ శాతము నమ్మేటువంటిది, విశ్వసించేటువంటిది ఆది కాండాన్ని కూడా మోషే రచించాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనము విశ్వసించాల్సింది కూడా ఆది కాండాన్ని కూడా మోషే రచించాడు అనేటువంటిది మనము నమ్మాలి, లేక మనము విశ్వసించాలి. దానికి కొన్ని మరి బైబిల్లో నుంచే కొన్ని మరి ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మొదటగా చూసినట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనములో, అమాలేకుల యొక్క పేరును నేను పూర్తిగా భూమి మీద లేకుండా సర్వనాశనం చేస్తాను, తుడిచిపెట్టి వేస్తాను, మోషే నీ గ్రంథమందు లిఖించు అంటూ మరి దేవుడు మోషేతో సెలవిచ్చినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. మరొక ఆధారము కూడా అదే నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనములు కూడా మనం చూస్తే అక్కడ చక్కగా మరి ఆధారం ఉన్నది. అలాగే నిర్గమకాండం 34వ అధ్యాయం 27వ వచనం, సంఖ్యాకాండం 33వ అధ్యాయము 2వ వచనం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 19వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 24 నుంచి 26 వరకు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ గ్రంథాలన్నిటిలోనూ మరి మోషే తన గ్రంథంలో లిఖించినటువంటి రీతిగా ఆధారాలు చక్కగా కొట్టొచ్చినట్టుగా సుస్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సర్వసాధారణంగా మనుషుల యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మన తండ్రి పేరు తెలుసు, మన తండ్రి యొక్క తండ్రి పేరు తెలుసు, మహా అంటే వాళ్ళ తండ్రి పేరు తెలుసు, వాళ్ళ తండ్రి పేరు మనకు తెలియదు కదా. మనము 3 తరాలు 4 తరాల యొక్క తండ్రుల పేర్లు, కనీసము పేర్లు జ్ఞాపకం పెట్టుకోవడానికి మన వల్ల కావట్లేదు. అలాంటిది మోషే జన్మించడానికి ఉన్నటువంటి ఈ వ్యత్యాసములో అనేక తరాలు గడిచిపోయాయి. ఈ తరాల యొక్క చరిత్ర
మరి ఎవరు మోషేకు చెప్పి ఉంటారు? కాబట్టి ఇది మోషే రచించలేదని కొట్టిపారేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ పరిశుద్ధ ఆత్మకు ప్రియదేని బిడ్డలారా మరి సాటి అయినది ఏది ఉండదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మరి ఆది కాండాన్ని కూడా మోసే రచించినటువంటి రీతిగా ఆధారాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. బైబిల్ స్కాలర్స్ కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు. సరే, మన అంశానికి మనం వచ్చినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి మరి విడుదలైన తర్వాత మోషే ద్వారా వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పటి వరకు మోషే మరి నడిపించినటువంటి ఆ నడవడికలో ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి మరి ఒక లా లేదు, ఒక ధర్మశాస్త్రం లేదు, ఒక నియమ నిబంధనలు లేవు, ఒక కట్టడ లేదు. వారు చేసింది తప్పు అనడానికి ఏ ఆధారం లేదు. అందుకు దేవుడు ప్రియదేని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో వారికి ఒక నిబంధననివ్వాలి. అనగా వారు ఏదైనా తప్పిదము చేస్తే ఆ తప్పిదానికి తగినటువంటి శిక్షను విధించడానికి ఒక ఆధారం ఉండాలి అంటూ ఇక్కడ మోషేను సినాయి కొండ మీదకి పిలుస్తున్నటువంటి రీతిగా చూస్తున్నాం. ఆ ధర్మశాస్త్రం రానంత వరకు ఇశ్రాయేలు ప్రజలు ఆడిందే ఆట, పాడిందే పాట. ఈ విధంగా వారి యొక్క మనుగడ కొనసాగింది. అయితే ప్రియదేని బిడ్డలారా మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు 40 రాత్రులు 40 పగళ్ళు. ఈ సినాయి కొండ క్రింద ఒక అలజడి రేగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడి వచ్చి మోషే అన్నైనటువంటి అహరోనుతోటి మరి వాదిస్తూ ఉన్నారు. మీ తమ్ముడు మోషే ఏమైపోయాడో, అతడు ఉన్నాడో చనిపోయాడో మాకు తెలియదు. కాబట్టి ఇక నుండి మమ్మల్ని నడిపించడానికి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఇదిగో మాకు ఒక దూడను తయారు చేయి అని బలవంతం చేస్తూ ఉన్నారు. కానీ అహరోను వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి, వారిని ఖండించాల్సింది పోయి, వారి తప్పులను ఎత్తి చూపించాల్సింది పోయి, దేవుని జీవము కలిగిన దేవుని తప్ప మనం ఎవరిని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఎవరిని యందు మనం విశ్వసించకూడదు, ఆయన ఏ విధంగా మిమ్మల్ని ఆ ఇనప కొలిమి కలిగినటువంటి దేశము నుండి నడిపించాడో మీరు మర్చిపోయారా అని వారిని గద్దించి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి వాడు వారి ప్రలోభానికి లొంగిపోయాడు, వారి ఒత్తిడికి తలొగ్గాడు. ఇదిగో వారి దగ్గర ఉన్నటువంటి భార్యల దగ్గర, కుమార్తెల దగ్గర, వారి కుటుంబాలలో ఉన్నటువంటి బంగారాన్నంతా తీసుకువచ్చి పోగు చేసి దాన్ని అగ్గిలో వేసి ఒక చక్కని బంగారు లేగదూడను తయారు చేసిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏటిని మర్చిపోతున్నారనగా దేవుడు చేసినటువంటి క్రియలను మర్చిపోతున్నారు. బానిసత్వంలో ఉన్నటువంటి స్థితిలో వారు ఏ విధంగా వేదనకు గురయ్యారో ఈ స్థితిని మర్చిపోతున్నారు. మన దేశాన్ని కూడా, మన భారతదేశాన్ని మరి బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మరి పరిపాలించారు. వారికి ఎదురు చెప్పేటటువంటి సిచ్యువేషన్ లేదు. అలాగే ప్రియదేని బిడ్డలారా మనము పోరాటం చేయగా మనకు 200 సంవత్సరాల తర్వాత విడుదల వచ్చింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు అరణ్యములో అనగా ఐగుప్తు దేశంలో అల్లాడిపోతూ ఉన్నారు. వారి చెప్పు కింద, వారి కాళ్ళ కింద చెప్పులాగా వేదనకు గురవుతున్నారు, రోదన చేస్తున్నారు. బానిసనగా వారికి ఎటువంటి ఫ్రీడమ్ ఉండదు. వారు చెప్పిందే చేయాలి అన్నటువంటి ఆజ్ఞ వారి వెలువడుతుంది. దేవుడు వారి మూలుగులు విని, వారి ప్రార్థనలు విని వారిని దేవుడు విడుదల చేస్తే వారు ఏమాత్రము దేవుని యొక్క క్రియలను మర్చిపోయేటువంటి వారిగా ఉన్నారు. దేవుని యొక్క మరి శక్తిని తక్కువ చేసేటువంటి వారిగా ఉన్న రీతిగా మనం చూస్తున్నాం. చూసినట్లయితే ప్రియదేని బిడ్డలారా నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పన్నుల బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పన్నుల బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. మూలుగుతూ ఉన్నారంట. సాధారణంగా మూలుగు ఎప్పుడు వస్తుంది? సింపుల్గా మనం చెప్పుకోవాలంటే, ఒక తల్లిని మారం చేస్తున్నాడు బిడ్డ. అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలా అంటున్నాడు. వాళ్ళమ్మ, అరే ఇప్పుడే కదరా నీవు ఐస్ క్రీమ్ తినది, మరలా మరలా అంటే అట్లా,
నాకు దగ్గర పైసలు లేవు అని తల్లి చెప్తే వాడు వినడు. డబ్బులు ఉన్నవి లేనటువంటిది వదిలేసి ఇక వాడు పట్టిందే పట్టు, మొండి పట్టు, ఉడుం పట్టు అనే రీతిగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లికి కోపం వచ్చి చిరాకు వచ్చి 4 తగిలిస్తుంది. అప్పుడు కుమారుడు అక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాడో అది చూడడు. అది ఏ స్థలమా, అది రోడ్డా, డొంక, బురద, మట్టె అనేది ఏది చూడడు. వెంటనే అక్కడ మరి పడుకొని రోదన చేస్తుంటాడు, కేకలేస్తుంటాడు, కాళ్ళు చేతులు జాడిస్తూ ఉంటాడు. ఏడ్చి ఏడ్చి, అది ఒకవేళ మట్టి రోడ్డు అయితే ఆ రోడ్లో ఉన్నటువంటి దుమ్మంతా ఎత్తి పైకి జల్లుతూ ఉంటాడు. అదంతా ముఖం మీద, ఒంటి మీద పడేస్తూ ఉంటుంది. అలాగ ఏడ్చి 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 వాళ్ళమ్మ, ఉండురా, నువ్వు ఇలాగే ఉండు, మీ నాన్న వచ్చేదాకా ఇలాగే ఉండు, నీకు ఇంకా నీ వీపు విమానం మోత మోగాలరా, ఏడు ఏడు అంటూ తల్లి అక్కడి నుండి గమనిస్తూ ఉంటుంది. వాడు ఏడ్చి 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 చివరికి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళు వచ్చిన తర్వాత ఆ పడుకున్నటువంటి వాడు పొజిషన్ మారుతుంది, కూర్చుంటాడు. కూర్చొని మోకాళ్ళు వేసుకొని ఆ నేల మీద ఏదో పిచ్చి గీతలు గీసుకుంటూ ఉంటుంటాడు. ఎక్కిళ్ళు ఏడుస్తుంటాడు, సీమిరి జీదుకుతూ ఉంటాడు. తర్వాత ఆ ఏడ్చి ఒంట్లో ఉన్న శక్తి, నరాలన్నీ బయటకు వచ్చేంత రీతిగా ఏడ్చినటువంటి శక్తి క్రమక్రమేణా ఆ శక్తి తగ్గిపోయి అప్పుడు స్టార్ట్ అయింది మూలుగు. అనేటువంటి మూలుగు అప్పుడు ప్రారంభమైంది. అనగా శక్తి అంతా పోయినాక శక్తి లేకుండా చేసేటువంటి చిన్న రోదన ఉంది చూడు, అదే మూలుగు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇక్కడ దేవుడు వారి మూలుగులు విని అంటున్నాడు. మూలుగు ఎప్పుడు వస్తుంది అనగా, వారు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రజలు పెట్టేటువంటి శ్రమలన్నీ భరించలేక సహించలేక ఏడ్చి రోదన చేసి గోల చేసి వారి శక్తి అంతా అయిపోయింది, ఇక మూలుగుతూ ఉన్నారు వారిలో వారే. అప్పుడు దేవుడు వారి మూలుగులు విన్నాడు. మోషేను అక్కడికి నడిపించడానికి ఇదిగో ఆయన చేసినటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొంచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ విధంగా ఇంతగా దేవుడు మీకు మీ మూలుగులు విని విడుదల చేస్తే మీరు దేవుని మర్చిపోతారా అని బుద్ధి చెప్పాల్సినటువంటి అహరోను వారి యొక్క ప్రోద్బలానికి భయపడి వారు చెప్పిన రీతిగా చేస్తాడు. అయితే దేవుడు తన వ్రేలితో, తన చేతి వ్రేలితో 2 రాతి పలకల మీద ఒకవైపు 5 ఒకవైపు 5 ధర్మశాస్త్రాలను అనగా దేవుని యొక్క ఆజ్ఞలను రాస్తున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాసినటువంటి రాతలను పలకలను తీసుకొని, మోషే నీ వచ్చి చాలా రోజులవుతుంది, కొండ క్రింద నా ప్రజలు దారి తప్పిపోతూ ఉన్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, నీవు అర్జెంటుగా వెళ్ళి ఇదిగో వారిని సరిచేయి, చక్కబెట్టు, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా వారికి శిక్షలు విధించు అని దేవుడు మోషేకు సెలవిచ్చిన రీతిగా చూస్తున్నాం. మోషే మరి ఆ 2 రాతి పలకలు తీసుకొని వచ్చి కొండ దిగి వస్తుండగా ఇశ్రాయేలు ప్రజలు ఆ దూడను నెత్తిపెట్టుకొని మరి తాగుతూ చిందులేస్తూ ఆడ మగ అనేటువంటి తారతమ్యం లేకుండా విచ్చలవిడిగా పాపములో మునిగిపోయి ఇదిగో రోతకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ లోక సంబంధులుగా మోషేకు కనిపించారు. మోషే, ప్రియమైన బిడ్డలారా, ఆ కోపాన్ని తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజల యొక్క నడవడికను ఇదిగో సహించలేని వాడిగా వెంటనే రాతి పలకలను పగులగొట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, 40 రాత్రులు 40 పగులు కష్టపడితేనే దేవుడు తన వ్రేలితో రాసినటువంటి రాతను క్షణములోనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ రాతి పలకలను పగలగొట్టినటువంటి వాడిగా మోషేను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు తన వ్రేలితో రాశాడంటే ఎంత ముచ్చటగా, ఎంత ముద్దుగా ఉండి ఉంటాయో అక్షరాలు, ఎంత చక్కగా ఉంటుందో ఆ రైటింగ్. ఈ రోజుల్లో చాలామంది మన బిడ్డలు కూడా వారు రాసేటువంటి రాతను చూసి, రైటింగ్ చూసి తల్లులు మురిసిపోయేవారు, తండ్రులు మురిసిపోయేటువంటి వారు.
వారి జేజబులు మురిసిపోతూ ఉంటారు. నా మనమడు, నా మనమరాలు రైటింగ్ ముత్యాలలాగా ఉంటాయి. నిజమే, మనిషి రాసేటువంటి రాతే ముత్యాలలాగా ఉంటే మరి దేవుడు రాసినటువంటి రాత, దేవుడు తన వ్రేలితో రాసినటువంటి రాత ఎంత చూడముచ్చటగా, ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేద్దాం. 40 రాత్రులు 40 పగుళ్ళ యొక్క ప్రయాస అంతా, దేవుడు రాసినటువంటి ఆ యొక్క రాతంతయు ఒక్క క్షణములోనే పగులుగొట్టినటువంటి వాడిగా మోషేను మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అనగా తను పడిన ప్రయాస అంతా వ్యర్థం చేస్తున్నాడు ఇక్కడ మోషే. ఇంకా మోషే చేసినటువంటి రెండవ తప్పిదం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మరి నీళ్లు దప్పికై అల్లాడిపోతూ ఉన్నప్పుడు, మోషే మీద సనుగుతూ గొనుగుతున్నప్పుడు మోషే వారిని అనరాని మాట అన్నాడు అని బైబిల్ గ్రంథం అంటుంది. కీర్తనకారుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు, మోషే అనరాని మాటను, పలకరాని మాటను పలికాడు, ద్రోహులారా అని తిట్టాడు. దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను అనరాని మాటలు అనడం వలన ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఇదిగో మోషేకు ఇస్తున్నటువంటి మరి యొక్క ఆ కఠినమైనటువంటి తీర్పు ఏందంటే, నువ్వు దూరము నుండి ఆ యొక్క పాలు తేనెలో ప్రవేశించు దేశాన్ని నువ్వు చూస్తావే కానీ అందులోనికి ప్రవేశించవు. తన పేరు పెట్టబడినటువంటి తన ప్రజలను దూషించిన రీతిగా, కోపపడి వాటిని పగలగొట్టిన రీతిగా అతడు దేన్ని పొందుకోలేదంటే, మోషే గురించి దేవుడే సెలవిచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే లాంటి మృదు స్వభావి లేడు, మోషే లాంటి నాయకుడు రాడు రాబోడు. ఇంతటి నాయకుడికి ఏ భాగ్యాన్ని కోల్పోయాడనగా, పాలు తేనెల ప్రవేశించు దేశంలోనికి అడుగు పెట్టకుండానే చనిపోయాడు. ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా, మరి నీవు నేను మనమందరం మరి మన నోటి తీరు ఎలా ఉంటుంది? తోటి విశ్వాసుల ఎడల, తోటి సహోదరుల ఎడల మనము మాట్లాడే మాట తీరు, మనం చూపించే కోపము ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి వారిని దూషించకూడదు, శపించకూడదు, ఆశీర్వదించాలా అని బిలాముకు ఆనాడే ఆజ్ఞాపించాడు. నా ప్రజలు లోబడనొల్లని ప్రజలు వారు, యేసు నాకు తెలుసు, మాట విననొల్లని ప్రజలు నాకు తెలుసు, అయినా వారిని శపించకూడదు, వారిని దూషించకూడదు అని బిలాముకు కరాఖండిగా ఆజ్ఞాపించాడు. మరి తోటి దైవజనులు కానీ, తోటి సహోదరులు కానీ, సహోదరులు కానీ వారి ఎడల ఎంతగా నువ్వు దూషణ మాటలు మాట్లాడుతున్నావు, ఎంతగా నువ్వు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎంతగా వారి మీద దాడి చేస్తున్నావు? రక్షించబడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ప్రభు బల్లకు వచ్చేటువంటి వారిని రకరకాలుగా దూషణ మాటలతో మాట్లాడుతున్నటువంటి నీ నోరు జాగ్రత్త. కాబట్టి మొదటిగా ఎక్కడ రాసిన రాత అనగా రాతి పలకల మీద రాసినటువంటి హస్తము, రాతి పలకల మీద రాసిన హస్తం అదేం చెప్తుందిరా అంటే, నీ కోపాన్ని తగ్గించుకో. మరలా మోషే ఎప్పుడు పొందుకున్నాడనగా రాతి పలకలో, నిర్గమ కాండములో దేవుడు రాతి పలకలను ఇస్తే, రెండవదిగా ద్వితీయోపదేశ కాండములో రాతి పలకలను ఇచ్చాడు. మరలా ద్వితీయోపదేశ కాండములో మోషే ఈ తర్వాత నువ్వే ఆ పలకలను చెక్కొనిరా అన్నాడు. ఫస్ట్ ఏమో దేవుడే పలకలను రెడీ చేసి ఆయనే రాసి ఇచ్చాడు. ఇచ్చిన భాగ్యాన్ని కోల్పోయాడు, ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు మోషే. కానీ రెండవదిగా మోషేకి దేవుడు సెలవిస్తున్న మాట, నీవే ఇప్పుడు 2 రాతి పలకలను చెక్కొనిరా, నేను అప్పుడు రాతన రాస్తాను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నిర్గమ కాండానికి ద్వితీయోపదేశ కాండానికి మధ్య కాల వ్యవధి ఎంతో చూడండి. చాలా సంవత్సరాల తర్వాత అతడు మరలా వాటిని పొందుకోవడానికి టైం పట్టింది, పీరియడ్ తీసుకుంది. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన నోటి తీరు ఎలా ఉంది? మన కోపతాపాలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి మొదటిగా రాతి పలకల మీద రాసిన హస్తం ఇది ఏమి మనకు బోధిస్తుంది అంటే, నీ కోపాన్ని తగ్గించుకో, నీ నోటిని కంట్రోల్ చేసుకో. రెండవదిగా చూద్దాం, రెండవదిగా రాసినటువంటి దేవుని యొక్క హస్తము దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము
22-27 వరకు మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22-27 వరకు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22-27 వరకు మనం చూసినట్లయితే, సరే 24 నుంచి చూద్దాం. కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా, మెనే మెనే టేకల్ ఫర్ సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయముల లెక్క చూసి దానిని ముగించును. టేకేలనగా ఆయన నేను త్రాసులో తోచగా నేను తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకు పార్సీలకు ఇయ్యబడెను. ప్రెదెన్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు నెబుకద్నెజర్ రాజు తర్వాత రాజుగా నియమితుడైనటువంటి వాడు బెల్షాజర్. ఈ బెల్షాజర్ లెక్కలేనితనంగా ప్రవర్తన బట్టి, అనగా నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీద దండెత్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలను బానిసగా తన రాజ్యానికి బబులోను దేశానికి తీసుకువచ్చి వస్తూ ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరములో ఉంచబడినటువంటి ఆ దేవుని పాత్రను, బంగారు పాత్రను, వాటన్నిటినీ తన రాజ్యానికి తీసుకొస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. తీసుకొచ్చిన తర్వాత బెల్షాజర్ రాజుగా ఎక్కిన తర్వాత వాటిని తీసుకురమ్మని రాణులను, ఉపపత్నులను, అధికారులను వీళ్ళందరూ కూడి ఒక గొప్ప విందు చేస్తూ, ఆ విందులో చక్కగా ఆ దేవుని మందిరములో వాడబడేటువంటి పాత్రలో ద్రాక్షారసం పోసుకొని త్రాగొచ్చు ఉన్నాడు. ఏమాత్రము భయం లేనివాడిగా, ఏమాత్రము ఇదిగో దేవుని యొక్క మరి ఆ శిక్ష వస్తుంది అనేటువంటి ఆలోచన లేక ఒక అవివేకిగా మారినటువంటి రీతిగా బెల్షాజర్ను మనం చూస్తూ ఉన్నాం. అందుకు దేవుడు తన ఎదుట నుండి అరచేయి వచ్చి, రాజు కూర్చున్నటువంటి గోడ మీద ఒక రాతన రాస్తా ఉంది, మెనే మెనే టేకల్ ఫర్ సిన్. ఆ భావాన్ని చెప్పడానికి ఎవరి తరం కాలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలు, జ్ఞానవంతులు, మరి గారడి విద్యలు కలిగిన వారు ఎవరునూ వాటి యొక్క మర్మాన్ని చెప్పడానికి ఎవరి తరం కాలేదు. ప్రెదెన్ బిల్లరా, మరి దానియేలు వచ్చి ఆ భావాన్ని తెలియజేస్తున్నటువంటి రీతిగా చూస్తున్నాం. రాజా, మెనే అనగా దేవుడు నీ యొక్క ప్రభుత్వ విషయాన్ని లెక్క చూసి దాన్ని ముగించాడు. టేకేలనగా దేవుడు నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. పెరేస్ అనగా దేవుడు నీ రాజ్యాన్ని విభాగించి సగము మాదీయులకు, సగము పారసీయులకు ఇచ్చేశాడు. ప్రెదెన్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. ఆల్రెడీ తన తండ్రి ఏ విధంగా గడ్డి మేశాడో కల్లారా చూశాడో బెల్షాజర్. ఏ విధంగా 7 ఏండ్ల పాటు గడ్డి మేసి ఇదిగో ఒక పశువుల వలె కాలాన్ని గడిపాడో, తర్వాత తన బుద్ధి తెచ్చుకొని క్షమాపణ అడగగా దేవుడు క్షమించి మరలా రాజ్యానికి తీసుకొచ్చాడు. అది చూశాడు. చూసి కూడా తన యొక్క గర్వాన్ని అణుచుకోలేకపోయాడు. తన యొక్క అహంభావాన్ని తగ్గించుకోలేకపోయాడు. భయము భక్తిని విడిచిపెడుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు దేవుని ఎదుటుండి అరచేయి వచ్చి గోడ మీద రాస్తూ ఉంది. కాబట్టి ప్రెదెన్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే ఈ మాటను మరి దానియేలు చెప్పాడో, అతడు నివ్వెరపోయినటువంటి వాడిగా, తన నరాలన్నీ కూవవుతూ, కాళ్ళు చేతులన్నీ బిగుసుకుపోయినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లెక్క చూస్తే సాధారణంగా మనము పనికి పోతే లెక్కలు చూస్తూ ఉంటాం. ఆ లెక్కలలో ₹1 లేక ఒక ₹100 తక్కువ చేస్తే ఒక రోజు వెంటనే ఆ యొక్క పత్రం తీసుకొని వచ్చి, ఆ లెక్కల పత్రం తీసుకొని వచ్చి గొడవాడల్లా వాటిని తీసుకొని పోతాం. ఏమయ్యా, నీకు లెక్కలు చూడడం రాదా? మా ఇంట్లో మా చిన్నది మేలు, మా ఇంట్లో మా యొక్క కుమారుడు మేలు, చక్కగా లెక్కలు చూస్తాడు. నేను 6 రోజులు పనికి వస్తాను, 5 రోజులకి ఇస్తావా అని గోడవాడల్లా తీసుకువెళ్తాం. కానీ దేవుడు లెక్క చూస్తే పెరగడానికి లేదు, తరగడానికి లేదు. చాలా చక్కగా లెక్క చూస్తాడు. బెల్షాజర్ జీవితాన్ని లెక్క చూసినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా, అతన్ని త్రాసులో తూచగా తక్కువగా కనబడ్డాడు.
అనగా తన పాప జీవితం, రోత జీవితం, గర్వ జీవితం, వ్యభిచార జీవితం, విగ్రహారాధన జీవితం, ఇవన్నీ లెక్కలోనికి తీసుకువచ్చాడో, ఆయన పరిశుద్ధత ఒకవైపు అనుకుంటే, ఇదిగో ఇవన్నీ ఉన్నా కానీ చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఇతనులో ఏమాత్రము శుద్ధత లేదు, ఏమాత్రము నీతి లేదు, ఏమాత్రము న్యాయం లేదు, ఏమాత్రం విశ్వాసం లేదు, భక్తి లేదు. కాబట్టి చాలా తక్కువగా కనబడ్డవాడిగా చూస్తున్నాం. పెరేస్ అనగా తన రాజ్యాన్ని విభాగించి సగము మాదీయులు పారసీలు. ఎవరి మాదీయులు పారసీలు అనగా ఇదిగో బబులోను దేశానికి శత్రువులు, శత్రు రాజ్యాలకే తన యొక్క రాజ్యాన్ని అప్పచెప్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనకు చక్కని ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తే, ఒక ఉన్నత పొజిషన్ ఇస్తే దాన్ని కాపాడుకోవాల్సిందే కానీ, దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించాలే కానీ ఏమాత్రము మనం అతిశయించకూడదు, ఏమాత్రము ఉప్పొంగకూడదు, గర్వించకూడదు. బెల్షాజర్ ఆ విధంగా గర్వించాడు, లెక్కలేంతనంగా ప్రవర్తించాడు, పతనమైపోయాడు. దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, ఒక వ్యక్తి నాశనం అవ్వడానికి, ఒక వ్యక్తి పడిపోవడానికి గల మొట్టమొదటిగా కారణం ఏం నడుస్తుందరై అంటే గర్వం, అహంకారం. ఈ రోజుల్లో మనము చాలా మంది ఇదే గర్వములు పడిపోతున్నాం, ఇదే అతిశయములు పడిపోతున్నాం, ఇదే ఉప్పొంగతనములు పడిపోతూ ఉన్నాం. మన ఇంటిని చూసి, మన ఒంటిని చూసి, మన కంటిని చూసి, మన పంటిని చూసి, మన యొక్క రంగును చూసి, మనకున్నటువంటి స్థితిగతులను చూసి, స్తోమతను చూసి, పలుకుబడిని చూసి ఉప్పొంగేటువంటి స్వభావం, గర్వంగా ఫీల్ అయ్యేటువంటి స్వభావం. బెల్షాజరు పతనమైపోవడానికి ముందుగా తన తండ్రి ఏ విధంగా పతనమైపోయాడో మనం చూసినట్లయితే, చిన్న ఆలోచన నోట కూడా రాలేదు నెబుకద్నెజరుకి. తను కట్టించినటువంటి ఆ నగరును చూసి, ఇది నా ప్రభావ ఘనత చేత, నా కండబలము చేత, నా బుద్ధి బలము చేత కదా ఇది కట్టించింది ఇంత మహానగరాన్ని అనుకొని ఉప్పొంగిపోయాడు. తనలో తానే అనుకున్నాడు, ఇంకా నోట కూడా రాలేదు. వెంటనే దేవుని యొక్క వాక్కు బయలుదేరి, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, దేవుని కంటే నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి ఏ ప్రజలనైతే నువ్వు పరిపాలిస్తున్నావో ఆ ప్రజలు నిన్ను తరిమెదరు, అడవి జంతువుల మధ్య 7 కాలాల పాటు గడ్డి మేస్తావు. మాటలోనే, మాట ఇంకా బయటికి రాకముందే తలంపు నెరిగినటువంటి దేవుడు, హృదయ అంతరంగపు ఆలోచనలు నెరిగినటువంటి దేవుడు. శిక్ష ఏ విధంగా గురయ్యాడో నెబుకద్నెజరు రాజును చూస్తున్నాడు, అయినా ఏమాత్రము మార్పు లేని వాడిగా చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ విధంగా బెల్షాజర్ పతనమైపోవడానికి అతను ఏందిరయ్య అంటే అతనిలో ఉన్నటువంటి గర్వం. కాబట్టి రెండవదిగా దేవుని హస్తము ఎక్కడ రాసిన హస్తం అనగా గోడ మీద రాసిన హస్తం. ఇది ఏమి మనకు బోధిస్తుందిరయ్య అంటే గర్వము లేకుండా నిగర్విగా బ్రతుకు, గర్వము లేకుండా జీవించు. గర్వపడ్డాడు, పతనమైపోయాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మొదటిగా రాతి పలకల మీద రాసిన హస్తం అదేం చెప్తుందిరా అంటే నీ నోటిని కంట్రోల్ పెట్టుకో, కోపాన్ని తగ్గించుకో అని సెలవిస్తుంది. రెండవదిగా గోడ మీద రాసిన హస్తం, దేవుని హస్తం, అదేం చెప్తుందిరా, మనకు ఏం బోధిస్తుందిరా అంటే గర్వం లేకుండా బ్రతుకు, నిగర్విగా జీవించు అనే విషయాన్ని బోధిస్తూ ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవదిగా దేవుని హస్తము రాసినటువంటి రాత యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ అధ్యాయము 3వ వచనం నుండి ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శాస్త్రుల పరిశీలన వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో పెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిను, అట్టివారును రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రముల మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన నేరము మోపవలనని, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచు ఉండెను. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ శాస్త్రులు పరిచయలో యేసయ్య దగ్గరికి ఒక స్త్రీని పట్టుకొస్తున్నారు. ఆమె చేసిన నేరం ఏంటయ్యా అంటే
వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది. ఈ మాట విన్నప్పుడల్లా చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది నాకు. చాలా నవ్వొచ్చిదిగా కనబడుతూ ఉంటుంది. ఎలాగనగా ఇక్కడ శాస్త్రుల పరిచయలు ఒక లాజిక్ను మర్చిపోయారు. ఒక లాజిక్ను మర్చిపోయారు. ఏంటయ్యా లాజిక్ అంటే, సాధారణంగా పాపము చేయాలంటే అది జంతువులే కానీ మనుషులే కానీ స్త్రీ పురుషులు ఇరువురు ఖచ్చితంగా ఉండాల, అనగా ఆడ మగ. ఇక్కడ పాపములో పట్టుబడింది ఎవరు? ఒక స్త్రీ మాత్రమే. స్త్రీ ఒక్కతి పాపము ఎలా సాధ్యం? పురుషుడి ప్రమేయం లేకుండా, పురుషుడు సమీపించకుండా స్త్రీ ఒక్కతే పాపం ఎలా చేయగలదు? ఇక్కడ ఈ లాజిక్ను మిస్ అవుతున్నారు శాస్త్రుల పరిశీలు. ఇదంతా ఎందుకు రయ్య అంటే, దేవుని మీద నేరం మోపాల, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. దేవుని మీద నేరం మోపడం మాత్రమే. పాపము చేసినటువంటి స్త్రీనేమో పాపిష్ఠురాలా రా అని పట్టుకొచ్చారు. పాపము చేసిన అదే స్త్రీతో పాపం చేసిన పురుషుణ్ణేమో పుణ్యాత్ముడా, పురుషోత్తముడా, నువ్వు మూల కూర్చో అని మూలకు నెట్టేశారు. ఇది వాళ్ళ యొక్క నీతి, ఇది వారి యొక్క ద్వంద్వ వైఖరి. ఈ విధంగా లాజిక్ని మిస్ అయిపోయారు. యేసయ్య దగ్గరకు వచ్చి ఒకవేళ అయినా ఏమి తీర్పు తీరుస్తాడో, ఒకవేళ ఏమో ఒక్కదానికి కానీ తీర్పు తీరిస్తే మనము మోషే ఇచ్చినట్టు ధర్మశాస్త్రం, మా పూర్వీకుడైనటువంటి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో పాపం చేసినటువంటి స్త్రీ పురుషులను ఇరువురిని శిక్షించాలి కదా, నువ్వు ఒక్కరిని ఎందుకు శిక్షిస్తున్నావు అంటే, మా పితరుడైనటువంటి మోషే మాకు ఇచ్చినట్టు ధర్మశాస్త్రాన్ని మీరు తోలనాడుతున్నారు, దానికి వ్యతిరేకంగా తీర్పులు తీరుస్తున్నారని యేసయ్యను బందీగా చేసి రోమా ప్రభుత్వానికి అప్పజెప్పాలన్నటువంటి ఆ యొక్క దుర్బుద్ధి, దురయాలోచన కలిగిన వారిగా ఇక్కడ మరొక్కతినే తీసుకొచ్చారు. యేసయ్య మానవుడు కాదు, ఆయన రూపము మానవ రూపముగా వచ్చిన ఆయనలో రెండు ఉన్నాయి. అందుకే ఆయనను డివినిటీ ఆఫ్ గాడ్ అంటారు, అనగా రెండు స్వభావాలు కలిగినటువంటి వాడు. 100% మానవుడు, 100% దేవుడు, ఇద్దరూ అందులో మిళితమై ఉన్నారు. కాబట్టి మానవుడిగా ఉన్న యేసయ్యను చూస్తున్నారు, కానీ లోపల ఉన్న సంపూర్ణమైనటువంటి దేవుణ్ణి వారు గ్రహించలేకపోయారు. వీళ్ళ బుద్ధిని ఆయన ముందుగానే గ్రహించి, వీళ్ళలో ఎంత మాత్రం సరుకుంది, వీళ్ళలో ఎంత మాత్రం నీతి ఉంది, వీళ్ళలో ఎంత మాత్రం న్యాయం ఉంది అని తెలుసుకోవాలని ఆయన ఏదో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆ రాతను రాస్తూ ఉంటే ఇంకా ఆయన్ను ఫోర్స్ చేస్తా ఉన్నారు, బలవంతం చేస్తా ఉన్నారు. ప్రభువా, మేము వచ్చింది ఏంది, నువ్వు రాసుండే రాత ఏంది, త్వరగా ఏమకేందో శిక్ష విధించు అని చెప్తూ బలవంతం చేస్తా ఉన్నారు. అప్పుడు ఆయన రాసిన రాత అయిపోయిన తర్వాత లేచి, మీలో ఎవడైనాను పాపము చేయని వాడు ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయచ్చు అని చెప్పి ఒక్క మాట చెప్పి మరలా తన పనిగా నేల మీద రాసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వీరి గుట్టు రట్టయితుందనుకొని భయపడ్డారు. ఆయన ఒకవేళ నా యొక్క పాపము రాస్తున్నాడేమో, నేను ఆ వామి చోటన చేసిన పాపం, నేను ఆ ఇంటిలో చేసిన పాపం, నేను ఆ యొక్క గదిలో చేసిన పాపం, నేను ఆ కొండ చోటన ఆ చెట్ల కింద చేసినటువంటి పాపం, నా పాపాన్ని రాస్తున్నాడేమో అనుకుంటూ అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిన రీతిగా చూస్తున్నాం. అందరూ చిన్నవారిని మొదలుకొని ముసలివారి వరకు ఎవ్వరునూ లేరంట. అంటే చిన్నవాడి కూడా ఏదో తప్పిదం ఉన్నది, చిన్నవాడిలో కూడా పారిపోతున్నాడంటే వానిలో ఏదో పాపం ఉన్నది. ముసలివాడు ఏమన్నా తప్పుదేమో చేసి ఒకవేళ ఒప్పుకొని క్షమాపణ పొందాడు, నిలబడ్డాడంటే అక్కడ లేదు, ముసలివాడితో కూడా పరుగులు తీస్తున్నాడు. అయ్యో, నా పాపము అక్కడ బయలుపడుతుందేమో, నా పాపాన్ని అక్కడ లెక్కిస్తున్నాడేమో, ఇప్పుడు దాకా నేను గుట్టుగా చేసిన పాపము ఇప్పుడు రట్టయిపోతుంది, ఇప్పుడు బహిర్గతమైపోతుంది అనేటువంటి భయకంపితులై, భయక్రాంతులై పరుగులు తీసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజుల్లో కూడా చాలామంది
ఇదే స్వభావాన్ని కలిగినటువంటి వారు. శాస్త్రులు పరిసల యొక్క నీతి కలిగినటువంటి వారి నీతిలోనే నడిచేటువంటి వారిగా ఉన్నారు. అనగా వారు చేసేటువంటిదే సరైనటువంటి పద్ధతి, వారు అనుసరించే విధానమే సరైనటువంటిది అనేటువంటి రీతిలో ప్రవర్తించే వారు చాలామంది ఉన్నారు నేటి క్రైస్తవులలో కూడా. మా కుటుంబమే మంచిది, మా కుటుంబమే నీతివంతమైనది, మా బిడ్డలే సరైన వాళ్ళు, పక్క వాళ్ళు తప్పిదాలు చేసేవారు, పక్క వాళ్ళు పొరపాటు చేసేవాళ్ళు, పక్క వాళ్ళలో పాపం ఉంది అనేటువంటి భ్రమలో బ్రతికేటువంటి శాస్త్రులు పరిశీలన లాంటి విశ్వాసులు మనలో మధ్యలో లేకపోలేరు. ప్రజన్ బిలార జ్ఞాపకం చేసుకుందాం. ఈ శాస్త్రుల పరిశీలన యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి, అలాగే వారిని పోలినటువంటి మన బ్రతుకులు ఎలా ఉంటాయి అనగా గురిగింజ సామెతలాగా ఉంటుంది. గురిగింజ కూడా అది అంతా అనుకుంటుందంట, నేనంతా ఎర్రగా ఉన్నాను, నేనంతా ఎరుపే, నా పుట్టికే ఎరుపు అనుకుంటుందంట. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే దాని కింద ఉన్న నలుపు ఎరగదంట. ఈనాడు కూడా చాలామంది ఇదే ధోరణిలో నడుస్తూ ఉన్నారు. మేము చేసే భక్తే కరెక్ట్, మేము నడిచే నడవడికే కరెక్ట్, మా ప్రార్థనే కరెక్ట్, మా కుటుంబమే రైట్ అనుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు మనము ఇతరుల గురించి, ఇతరుల యొక్క వ్యవహారాలు, ఇతరుల యొక్క క్రియలు పక్క వాళ్ళకు చెప్పేస్తుంటాం. వాళ్ళ కోడలు ఎట్లా, వీళ్ళ కొడుకు ఎట్లా, వాళ్ళ భర్త ఎట్లా, వీళ్ళ భార్య ఎట్లా, వాళ్ళ అత్త ఎట్లా అని ఇతరుల గురించి చెబుతూనే ఉంటాం. కానీ మన విషయాలు మాత్రం కప్పేస్తుంటాం. ఇతరులదైతే మనకు ఎక్కువగా చెప్పడానికి ఆసక్తి, మనదైతే ఎప్పుడు కప్పేయడానికి ఆసక్తి. ఎలా ఉన్నాం మనం? ఏ విధంగా ఉంది మన ఆత్మీయ జీవితం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి సోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా, ఎక్కడ రాసిన హస్తం అనగా నేల మీద రాసినటువంటి హస్తం, నేల మీద రాసినటువంటి దేవుని యొక్క వ్రేలు. ఇదేం చెప్తుందిరే అనగా మనకు స్వనీతిని తగ్గించుకో, అనగా ఇతరుల మీద ఏలెత్తి చూపించే ముందు నిన్ను నీవు పరీక్షించుకో అని సెలవిస్తుంది. ఇతరుల మీద నెపము మోపేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో అని ఈ యొక్క మాట, ఈ వ్రాత మనకు హెచ్చరిక చేస్తా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా సెలవిస్తూ, ఇదిగో నీ ఎదుటివాని కంటిలో నలుసు తీయాలంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని తొలగించుకో. దూలాలు పూర్వకాలంలో చాలా పెద్దగా ఉంటాయి. ఒక చెట్టు మాను ఒక ఇంటికి మరి పూర్వం ఉన్నటువంటి ఆ గుడిసెలకు కానీ మరి ఆ యొక్క మట్టి ఇళ్ళకు కానీ వేసేటువంటి వాటిలో అవి చక్కగా కనబడుతూ ఉంటాయి దూలాలు. దూలం అంటే చాలా బలమైనది. ఆ ఒక్క దూలమే మన కంటిలో ఉంటుందంట. దూలం ఇది అనుకోండి, ఈ దూలం ఇంత లావైనటువంటి ఇంత సైజు ఉన్నటువంటి దూలము ముందు మన ముఖం పెడితే మన ముఖాన్ని మించిపోతుంది దూలం సైజు. ఇంత సైజు అయినటువంటి దూలమే ఒక్క కంటిలోనే ఉంటుందంట, ఒక్కొక్క కంటిలో ఉంటుందంట. ఇంత కంటిలో ఉన్నటువంటి దూలాన్ని వదిలేసి ఎదుటివాటి కంట్లో నలుసుబడితే నీ కంట్లో నలుసుబడిందా, తీస్తారా, తీయమ్మా అంటామంట. యేసయ్య చెప్పుచున్నమాట. అంటే మొదటిగా నీలో ఉన్న పాపం, మొదటిగా నీలో ఉన్నటువంటి, నీ కుటుంబంలో ఉన్నటువంటి, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి దేవుని ఆయాసకరమైనటువంటి బ్రతుకును ముందుకు తొలగించుకో. అప్పుడు ఎదుటి వాటి కంటిలోనికి ఆ నలుసు చాలా క్లియర్గా కనబడుతుంది. సోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. శాస్త్రులు పరిశీలి యొక్క పద్ధతి అదే. గురిగింజ సామెతలాగా ఉన్నారు. వాళ్ళ కంట్లో దూలాన్ని పెట్టుకున్నారు. దూలం అనే పాపం భారమైన పాపం, ఘోరమైన పాపం. కానీ పాపమందు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకువస్తూ వీళ్ళు నీతిమంతులుగా నిలబడ్డారు. వారి నీతి అంతయో, వారి న్యాయమంతయో ఆ రాత ముందు నిలబడలేకపోయాయి. యేసయ్య రాసేటువంటి రాత ముందు నిలబడలేక పరుగులు తీశాయి. ఈనాడు నేటి క్రైస్తవులు కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన జీవితం ఎలా ఉంది? శాస్త్రులు పరిశీల వలె, గురిగింజ శాంతి వలె, కంట్లో ఉన్నటువంటి దూలం వలె మనం ప్రవర్తిస్తూ ఇతరుల మీద నెపాన్ని నెట్టేస్తున్నామా? కాబట్టి మూడవదిగా, నేల మీద రాసిన హస్తం ఏం చెప్తుందిరా అంటే, ఇతరుల మీద ఏలెత్తి చూపించే ముందు నిన్ను నువ్వు పరిశీలించుకో. ఇతరుల మీద నెపాన్ని మోపేటప్పుడు ముందుగా నీ అంతరాత్మను పరీక్షించుకో.
ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి 3 రకాలమైనటువంటి హస్తాలు మనకు బోధిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మొదటిగా రాతి పలకల మీద రాసిన హస్తం ఏం చెప్తుందనగా, నీ కోపాన్ని తగ్గించుకో, నీ నోటిని అదుపులో పెట్టుకో అని సెలవిస్తుంది. రెండవదిగా గోడ మీద రాసిన హస్తం ఏం చెప్తుందిరే అనగా, ఇదిగో నీలో ఉన్న గర్వాన్ని తొలగించుకో అని హెచ్చరిక చేస్తూ ఉంది. మూడవదిగా నేల మీద రాసిన హస్తం ఏం చెప్తుంది, ఏమి బోధిస్తుందిరయ్యా మనకు అనగా, ఇతరుల మీద నెపము మోపే ముందు నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో అని హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ 3 రకాలమైనటువంటి రాతలు, రాతి పలక మీద రాసిన హస్తము, ఆ పలకలు ఒకనాటికి పగిలిపోవచ్చు. గోడ మీద రాసిన హస్తము, ఒకనాటికి గోడ పడిపోవచ్చు. నేల మీద రాసిన మాటలు, ఇదిగో కొన్నాళ్లకు అవి తుడిచిపోవచ్చు. అనగా పడిపోకుండా తుడిచిపోకుండా దేవుని మాటలు ఉండాలంటే అవి ఎక్కడ రాయబడాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తూ చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచుచున్నారు. సిరాతో కాదు, పలకల మీద కాదు, గోడ మీద కాదు, నేల మీద కాదు. పలకల మీద రాసిన మాటలు పగిలిపోతాయి, కొన్నాళ్ళకు పలకలు. గోడ మీద రాసినటువంటి దేవుని మాటలు కొన్నాళ్ళకు చెడిపోతాయి, లేక ఆ గోడ పడిపోతుంది. నేల మీద రాసినటువంటి మాటలు అవి తుడిచిపోతాయి. పగిలిపోకుండా, పడిపోకుండా, తుడిచిపోకుండా ఉండాలంటే జీవం కలిగిన దేవుని మాటలు ఈ హృదయం అనే పలకల మీద రాసుకోవాలా. ఈ హృదయం అనేటువంటి పలకల మీద రాస్తే నీవు మరణించేంత వరకు అవి నీకు మననాన్ని చేస్తుంటాయి, నీకు గుర్తు చేస్తుంటాయి, నీకు జ్ఞప్తికి తెస్తూ ఉంటాయి. నీ అంతరాత్మ నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది క్యాలెండర్లలో వాక్యాలు, ఇంటికి అవి చక్కగా బోర్డులు తీసుకొచ్చి తగిలిస్తూ ఉంటాం. గోడలకే పరిమితం అవుతున్నాం దేవుని మాటలు కాదు. అవి కొన్నాళ్ళకు చెడిపోతాయి, చినిగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే జీవం కలిగిన దేవుని మాటలు నువ్వు ఎక్కడ రాసుకోవాలనగా, హృదయం అనే ఈ పలక మీద రాసుకుంటే అవి ఎప్పటికీ పగిలిపోవు, అవి ఎప్పటికీ పడిపోవు, అవి ఎప్పటికీ తుడిచిపోవు. ఆ విధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? కాబట్టి ఈ 3 మాటలు మనకి హెచ్చరిక చేస్తున్నాయి. రాతి పలకల మీద రాసిన హస్తం ఏం చెప్తుందిరా అంటే, ఇదిగో మన నోటిని అదుపులో పెట్టుకోవాలి, ఇదిగో కోపము లేకుండా జీవించాలా. రెండవదిగా గోడ మీద రాసిన హస్తం ఏం చెప్తుందిరా అంటే, మనలో ఉన్న గర్వాన్ని తొలగించుకోవాలా. నేల మీద రాసిన హస్తం ఏం చెప్తుందిరా అంటే, ఇదిగో మనము ఇతరుల మీద పాపాన్ని మోపేటప్పుడు, నేరాన్ని మోపేటప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలంటుంది. కాబట్టి 3 రాసినటువంటి ప్రాంతాలు, స్థలాలు అవి కొన్నాళ్ళకు చెదిరిపోతాయి, చెడిపోతాయి, పగిలిపోతాయి, తుడిచిపోతాయి. కానీ మరి జీవము కలిగినటువంటి దేవుని మాటలు హృదయం అనే పలక మీద రాసుకుందాం. దేవుని అడుగుజాడలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.